చదువు పొడి చేస్తానేమనుకుంటున్నావు, మర్డర్ చేసేస్తా, డైలీ జైలుకి కూడా వెళ్ళొచ్చేమో, పర్వాలేదు చదువు. ఎలా తయారయ్యారంటే నంబర్ 1 స్టూడెంట్. ఏమో స్టార్ట్ అయ్యింది, వీళ్ళందరికీ స్టార్ట్ అయ్యి 10 రోజులు అయిందేమో ట్యూషను. ఆ 10 రోజుల్లో 5 రోజుల్లో ఇక 2 రోజులు సెలవులు అలా చేశారు. ఇప్పుడు ఏంటంటే 5 రోజులు అయింది స్టార్ట్ అయ్యామా. అసలు ఏడుపమ్మా, అసలు చదవమంటే చదవట్లేదు, చిక్కట్లా దొరకట్లా. బ్రహ్మాండంగా చదువుద్దండి బాబు. 8:30 దగ్గర నుంచి 9:10 వరకు, 9:10, 9:35 వరకు జెన్నీ బ్లెస్సీ అక్కడ బ్లెస్సీ వాళ్ళ ఇంట్లో ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ దాంట్లో చెప్తున్నారు. మీరు అక్కడ చెప్తున్నారా డాబాలో? రాత్రి నేర్చుకుంటున్నారు కదా మార్నింగ్. ఎక్కడ? టీచర్ గారు ఇంట్లో. ఎవరు చెప్తున్నారు? వాళ్ళే టీచర్ గారు కూతురు వాళ్ళ అమ్మ. ఈ రోజులో మేడం మా వాడు వెళ్ళారు ఎందుకు ఆపేస్తారు? చదివేసి అయిపోయిందని వీళ్ళందరూ కలిసి ఆడుకుంటున్నారు. అందరితో పాటు కలుసుకున్నప్పుడు చదువుకోవచ్చు కదా, ఎందుకు ఆడొస్తే ఆపేసి ఆడుకోవాలా? వేసా అండి, ఎవరైనా వస్తే మనుషులు వచ్చి ఆపేస్తారా? వాళ్ళతో పాటు మాట్లాడండి, వాళ్ళతో పాటు నేర్చుకోండి. అక్కి నేర్చుకోలేదా? నేర్చుకున్నానట్లేమ్మా, కానీ ఎక్కువసేపు నేర్చుకోవాలి. అసలు మీరు కూడా నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు వీళ్ళని కూడా పట్టుకుని వెళ్ళండి. మళ్ళీ చదివించిన మళ్ళీ నువ్వేం చదువు రాస్తావు? ఓకే మాయ్, నేను మాట్లాడితే నా వైపే చూడాలా, నువ్వు శాండీగడ్ లాగా తయారయ్యేంటి లాస్ట్కి? నుంచొని చదువు వెళ్ళాడు. ఏంటో ఎంత కబుర్లో కావాలి ఇప్పుడు చదువు అంటే. అస్సలకి ఇదివరకు ఎలా ఉంటుంది తెలుసా? వాన వచ్చిన వరద వచ్చిన దాని చదువు తప్పించి జిడ్డు పాకంలాగా చంపేసేది మనుషుల్ని. అసలు ఆగవే కాసేపు మాట్లాడుకుంటా, మిస్ టైం ఎందుకు మిస్, వేస్ట్, నేను రాసుకోవాలి మిస్ అనేది. ఇప్పుడు ఎలా తయారైందంటే లేదు, నవంబర్, డిసెంబర్, జనవరి అప్పుడు బాగా ఏడిపించింది. మళ్ళీ లైన్లో పడింది, చక్కగా చదువుకుంది, మంచిగా ఎగ్జామ్స్ రాసింది, బ్రహ్మాండంగా రాసింది. కానీ వాళ్ళే మార్క్స్ గేరేదిలే, ఆ 70లో 65లో అలాగ వచ్చినాయి. అలాగే వేస్తట. దాంతో సరే అయిపోయింది. ఇంత బాగా చదివే అమ్మాయి ఓన్లీ ఏప్రిల్ 24 సెలవు తీసుకుంది, మే, జూన్ అయిపోయి జూలై ఇప్పటికి వచ్చింది, చదువులేదు, సంకలేదు. అది అలా తయారైంది లాస్ట్. ఇప్పుడు ఈ 5 రోజులు ఎలా ఉంది, ఇంకొక 10 రోజుల్లో అయితే 10-15 రోజులు అయితే అప్పుడు లైన్లో పడద్ది అమ్మాయి. వెళ్ళు నుంచో. ఏమోనమ్మా, నేను మాత్రం సంతకం పెట్టను. అదే కదా పిల్లలు సంతకం పెట్టి అట్ట మనల్ని తీసుకుపోతే ఆయన ఏందేందో చూస్తున్నట్ట. వెళ్ళి పెళ్లి చేసుకుంటాడేమో, అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏం చేస్తాడేమో. ఇటు ఫోన్ ఇటీ అమ్మాయి ఎల్లో కలర్ డాన్స్ చేస్తా ఉంది. గేమ్ లో పొట్టి డ్రెస్ వేసుకుంటాను, మిస్ అయ్యి కూడా సకల కల వల్ల బుడా. ఆల్బమ్ లో ఏది చెప్పి ఇదిగోండి. అదే అక్కకి పంపించాడు మిస్ శాండీ వాట్సాప్ లో. అది కాదు, ఆ స్క్రీన్ షాట్ వీడియో ఉంది కదా, వీడియో కూడా అత్తయ్య అది చూడండి, అది దాచుకున్నాడు దాన్ని శాండీ.
దాచుకున్నాడట దాన్ని. వాట్సాప్ లోకి వెళ్ళి డిలీట్ చేసేస్తున్నారని చెప్పేసి దీనిలో దాచుకున్నట్టున్నాడు మిస్. ఏమైనా నచ్చిందిరా? మిస్ అసలు కానీ నీకన్నా పెద్దది కదా. ఇంకా వీడియో ఉంది మిస్. అసలు చూడండి అత్తయ్య, అసలు ఇదేమో ఆడికి అర్థమైంది. వీడియో ఉంది మీరు చూడలేదు దూరం. మిస్ ఇంట్లో మీరు అందరు చూడకూడదు, ఒకళ్ళు చూస్తే మీరు అందరు చూడొచ్చు. మన వాచ్ నీళ్ళలో పెట్టుకోమని ఇది చూసేసరికి ఇంట్లో సాంగ్స్ పెట్టుకొని అందరం డాన్స్ చేస్తుంటే అందరి మీద పవన్ దీపుని వేసి అట్లా చేస్తున్నారు. చేస్తారు. అందరి మీద పడిపోతున్నారు. కావాలంటే అడిగి అన్నీ చేయించుకుంటారండి. అదే చూసింది. అడగడం స్క్రీన్ షాట్ చూడలేదండి. ఏదైనా కావాలంటే అప్పుడు స్క్రీన్ షాట్స్ లోకి వెళ్ళండి మిస్. ఇంకోటి పర్లేదు అంటే వాళ్ళు బాగానే ఉన్నారు. గేమ్స్ లో అమ్మాయి పొట్టి పొట్టి డ్రెస్లు వేసుకునేవి తీసాడు మిస్. దూరంగా ఉన్న మీరందరూ మిస్ ఇదేంటిది మిస్ చెప్పండి. పోండి మీరందరూ. మిస్ ఇదేంటి చెప్పండి. స్మూత్ ఫ్లాట్ సర్ఫేస్ ఇది మిస్ ఇండెఫినెట్లీ. ఇంకా ఉంది అలా వెళ్తుండే ఎప్పుడైనా మళ్ళీ వచ్చిందని రమ్మన్నారు. గేమ్ లో కూడా తీసాడు మిస్. గేమ్ లో ఈ అమ్మాయి పొట్టి పొట్టి డ్రెస్ వేసుకున్న ఇది కూడా తీసాడు. ఈసారి వస్తలేదు. ఇదిగోండి. కందిపప్పు వచ్చిందని అక్కడ రమ్మన్నారు దానికి. రమ్మంటారు సర్పంచ్ ఎవరు ఉన్నారంట. అతను రమ్మంటే మంచోళ్ళు కూడా సమాధానం చెప్పట్లేదు. ఆ రోజు ఏంటి అని అడిగితే అయితే మీ అందరికంటే ఫస్ట్ సాయని గారికి పెళ్ళి అవుద్ది అనుకుంటా. అదే నువ్వు అంటావని. అమ్మా మంచి సంబంధం చూడరాదు. అమ్మో మేమే నువ్వు ఆడపిల్లన్నా కన్నావు కాదు, పెళ్ళైనా చేసుకునేటోడు. తెలుసండి. ఆ బావా బావ అవుతారు కదా. జెండీకి లంగా జాకెట్ తీసుకుంటే మధ్యలో అమ్మాయి చూడు ఎన్ని కొబ్బరి ఏంటుందో. మా చిన్నోడు బాగా మెరూన్ కలర్ ఎంత బాగుంది మేడం నా గారు. కూతురు అసలు ఎలా కొడుతుంది. మేడం గారు ఫుల్ వర్క్ వచ్చేసింది. జెన్నీకి గగ్రా చూడి లాంటివి తీసుకున్నారు, బాగుంది. ఆ రోజే టైట్ అయింది జెన్నీకి. నేను అప్పుడు ప్రెగ్నెన్సీతో డెలివరీ టైం వచ్చింది. నా కూతురికి టైట్ అయితే టైట్ అయింది. నా మేనకోళ్ళకు ఉంచుతుంది హాస్పిటల్ అనుకుంది మా వదిన, నాకు ఆడపిల్ల పుట్టిద్దని. వాళ్ళే లక్కీలకి ఇద్దరు కొడుకులు కన్నా. అదే గగ్రా చోళి దాచిపెట్టింది. దోశ పెట్టిందా? ఏం చేశారు? చేపిస్తాంరా 4 రోజులు పోయినాక ఈయనకి చెప్పి ఈ చెట్లు వల్ల దోమలు వస్తున్నాయ్యా, కొబ్బరి కొట్టించి పారేమని ఇవి కూడా తీసేస్తే కొంచెం కాదు కిందదాకా కాదు కొమ్మలు కొట్టి దోమల పొల పెట్టుకుంటే సరిపోద్దులే కానీ కొట్టి చెత్తలేటి మొత్తం అన్నీ మొత్తం కొట్టించేస్తా. మల్లెపూలు చక్క పూలు పూసే మల్లెపూలు చెట్టు కొట్టించేసింది. మా అక్క మా అమ్మకి చెప్పా, ఏమొచ్చిందా మీ అత్తకే అని చెప్పింది, తిట్టింది బాగా గట్టిగా. ఏంటి వేసవికాలం చక్క మొగ్గలు వస్తుంది కొట్టించేసాను. నాకు ఏమన్నా బాగా నిద్ర పట్టేది కాదు, ఎవడో ఏం లేదు అన్నీ ఊరికే పీకిచ్చేద్దాం. అసలు నేను ఏడ్చాను మా అక్క మామ దగ్గర ఏడితే మీ అత్తకి ఏమొచ్చింది చక్క పెట్టుకునే దానివి కదా అంటే అసలు ఇలా చేస్తుందా అంటే ఇంటికాడ ఎన్ని కనకాంబరాలు బొట్టల సన్నజాజులు గులాబీలు రకరకాలు తినేయి కరేపాకు అస్సలు ఒకటి ఉంది ఒకటి లేదని